శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంతకుముందు యోగ సాధనతో అమ్మవారిని ఎలా కొలవాలో, ఎలా ధారణ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మంత్రధారణ ద్వారా అమ్మవారిని ఎలా కొలవాలో తెలుసుకుంటాం. దిక్కులాది ఆధ్యయనమైన సచ్చిన్నమైన దేవీతత్వంతో చిత్తాన్ని లంఘించి జీవ బ్రహ్మైక యోజనతో యోగీశ్వరుడు దేవీతత్వమయుడవుతాడు. అంటే మలినమైన చేతస్సుకి ఇది లభించదు. అటువంటప్పుడు అవయవ యోగంతో అభ్యాసం చెయ్యాలి. మంత్రధారణ ఎలా చెయ్యాలో చెప్తున్నారు. నా మధురమైన అంటే అమ్మవారి మధురమైన హస్త పాదాద్యవయాలలో చిత్తాన్ని నిలబెట్టి ఆమె అమ్మవారి రూపుని నిలబెట్టాలి. మనస్సులో ధ్యానిస్తూ స్థానజయం పొందాలి. అలా చిత్తాన్ని అమ్మవారి రూపులో పెట్టుకుని విశుద్ధం చేసుకుని మొత్తం అంతా ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలా సంవిస్వరూపణమైన నాలో మనస్సు లయం అంతయ్యే వరకు ఇష్టమైన మంత్రాన్ని జపిస్తూ అలా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇష్టమైన మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. హోమాదికాల అభ్యాసాన్ని కొనసాగించాలి. మంత్రాభ్యాసము, యోగాభ్యాసము ఇవి రెండు జతగా సాగాలి. అంటే మనం ఇందాక చెప్పినట్టుగా యోగాభ్యాసం ఎలా అయితే చేస్తున్నామో దాంతోపాటు మంత్రాభ్యాసం చేయాలి. మంత్రాభ్యాసం చేసిన వాళ్ళకి యోగాభ్యాసం చేయాలి. ఇలా సాగితేనే జ్ఞానం కలుగుతుందన్నమాట. అలా లేకపోతే బ్రహ్మసిద్ధి కలగదు. ఎలాగంటే చీకటింట్లో దీపంతో కుండ కనిపించినట్టుగా మంత్రంతో మాయావృతుడైనటువంటి పరమాత్మ గోచరుడవుతాడన్నమాట. సాంగోపాంగంగా యోగార్థం అంతా నీకు విశదీకరించాను. ఇది గురూపదేశంతో తెలుసుకోదలసిందే తప్ప శాస్త్రగ్రంథాల వల్ల తెలిసేది కాదు. ఈ మాటను గుర్తించడం చాలా అవసరం. అది ఈ మొత్తం అంతా కూడా ఒక గురూపదేశంతో ఆవిడ ఎలాగ యోగాభ్యాసాలతో మంత్రాభ్యాసంతో ఎలాగ ఆవిడ మన మనసులో ఉంటుందో అన్నది విషయం గురించి గురూపదేశంగా తెలుసుకుంటే తప్ప మనకి అర్థమవుదన్నమాట. శైలాదిరాజా యోగాసన సంస్థుడై నిర్వాజమైనటువంటి భక్తితో బ్రహ్మరూపిణి నన్ను ధ్యానించాలి. బ్రహ్మ పదార్థం అంటే అది నిత్య సన్నిహితము, గుహాచారము, మహాత్పదము, సదసద్వరేణ్యం, విజ్ఞాన వరిష్టం, అత్యుష్మంతం, అణువుల్లోకెల్లా అణువు, మహాత్తుల్లోకెల్లా మహాత్తు, సమస్త లోకాలు సకల ప్రాణులు అందులోనే ఉన్నాయి. అది అక్షరం, అది ప్రాణం, అవాన్మస గోచరం, అది సత్యం, అది అమృతం. సౌమ్యుడా ఇది తెలుసుకో. ఆవిడని ధ్యానించడం అనే విధానం గురించి చెప్తున్నారు. ఆ నిషిద్ధమైన ధనస్సును స్వీకరించి సున్నితమైనటువంటి ఉపాసనాసరాన్ని మహాస్త్రంగా సంధించి మనస్సును వంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించుకోవాలి. ప్రణవమే ధనస్సు, ఆత్మయే బాణం, బ్రహ్మే లక్ష్యం. జాగరీకుడై బాణంలా తన్మయుడై లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ విధంగా అమ్మవారిని తెలుసుకోవాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణులు అన్నీ ఒక ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టాయి. ఇది అమృతోపలబ్ధికి సేతువు. రథచక్ర నాభికి కమ్మీలన్నీ అనుసంధానమై ఉన్నట్టు శరీరంలో నాడులన్నీ ఆత్మతో ముడిపడి ఉంటాయి. వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఓం అనే ఏకాక్షర మహాప్రణవాన్ని నీవు ధ్యానించు, నీకు శుభమవుతుంది. చీకటి సముద్రాన్ని తరిస్తావు. ఆ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన ఆత్మ సంప్రతిష్టమై ఉంటుంది. అది మనోమయం, ప్రాణ శరీర నేత, అన్నమయ కోశాల్లోనూ సన్నిధి చేసి ఉంటుంది. అమృతము, ఆనందరూపము అయిన ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆ ఆత్మతత్వాన్ని ధీరులు మాత్రమే తెలుసుకోగలరు. తెలుసుకున్న వారికి హృదయగుంది విచ్చుకుంటుంది. సర్వ సంశయాలు పటాపంచలవుతాయి. సకల కర్మలు క్షీణిస్తాయి. ఇక బ్రహ్మ విద్య గురించి తెలుసుకోవాలంటే హిరణ్మయ కోశంలో ఈ బ్రహ్మ విర్యాజంగా నిష్కలంగా భాషిస్తుంది. ఇది అత్యంత పరిశుభ్రం, వెలుగులకే వెలుగు.
అని ఆత్మవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు తారకలు ఉండవు, మెరుపులు అనవు. అది ఒక మహాగ్ని. దాని కాంతులతోనే మిగతావి కాంతిమంతం అవుతాయి. అది బ్రహ్మ. ముందు వెనక అన్ని వైపులా కింద పైన అంతటా బ్రహ్మే. ఈ విశ్వమే బ్రహ్మ. ఇటువంటి అనుభవం ఏ యోగీశ్వరుడికి కలుగుతుందో అతడు కృతార్థుడు, అతడు నరోత్తముడు, అతడే బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు. అతడు దేనికి శోకించడు, దేన్ని కాంక్షించడు. తనకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, ఉంది అనుకున్నప్పుడు కదా భయం వేసేది. అటువంటిది లేకపోవడం వల్ల బ్రహ్మభిన్నుడుగా ఉంటాడు. సర్వత్రా బ్రహ్మాన్నే చూస్తూ ఉంటాడు కనుక బ్రహ్మవేత్త దేనికి భయపడ్డు. అతడికి ఎడబాటు నాకు లేదు, నా వియోగం అతడికి లేదు. నేనే అతడు, అతడే నేను. ఇది నిశ్చయం. అతడిని దర్శించడం అంటే నన్ను దర్శించడమే. పర్వతరాజా, నిజానికి నేను తీర్థక్షేత్రాల్లోనో కైలాస వైకుంఠాల్లోనో మరెక్కడో లేను. బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా నివసిస్తూ ఉంటాను. నాకు 1,000,000 పూజలు చేసినందువల్ల వచ్చే ఫలం అటువంటి జ్ఞానులను ఒక్కసారి అర్చిస్తే చాలు దక్కుతుంది. అతడి వంశం అంతా పవిత్రమైపోతుంది. అతడిని కన్న తల్లి ధన్యురాలవుతుంది. భూదేవి పుణ్యవతి అవుతుంది. మనస్సును చిచ్చక్తితో లయం చేయడమే సారాంశంగా బ్రహ్మజ్ఞానం అంటే. అడిగావు కనుక చెప్పాను, నువ్వు యోగ్యుడివి కనుక చెప్పాను. ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు శీల సంపన్నుడు అయిన జ్యేష్ఠపుత్రుడికి కానీ శిష్యుడికి కానీ ఉపదేశించవచ్చు. దేవుడి పట్ల గురువు పట్ల సమానంగా ప్రగాఢమైన భక్తి కలిగిన వాడికే తప్ప ఇతరులకి ఇది ఉపదేశించకూడదు. ఉపదేశించినందువల్ల ప్రయోజనం ఉండదు. తండ్రి వల్ల లభించిన జన్మ నశిస్తుంది, కానీ బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువు వల్ల లభించిన పునర్జన్మ అంటే జ్ఞానిగా మారడం ఎప్పటికీ నశించదు. అందుకనే బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమోత్తమైన గురువు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శివుడు కోపించినా గురువు కాపాడుతాడు. గురువే కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుచేత శిష్యుడు ఎల్లవేళలా అత్యంత జాగరూకుడై గురువును సేవించుకోవాలి, సంతోషపరచాలి. త్రికరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో పరిచర్యలు చేయాలి. లేకపోతే కృతజ్ఞత సంక్రమిస్తుంది. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్ముడనే శిష్యుడికి ఉపదేశించాడు. అయోగ్యులకు ఉపదేశించావో నీ తల నరికేస్తాను జాగ్రత్తని హెచ్చరించి మరీ ఉపదేశించాడు దేవేంద్రుడు. అలాగైనా అంగీకరించి అధర్ముడు ఉపదేశం పొంది ఆ తర్వాత ఆ విద్యను అశ్వినీ దేవతలకు ఉపదేశించాడు. ఇది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడై వజ్రాయుధంతో అధర్ముడి శిరస్సును ఖండించేశాడు. అశ్వినీ దేవతలు వైద్యుడు కనుక ఆ శిరస్సును మళ్ళీ అతికించారనుకో, అది వేరే సంగతి. కానీ నగేంద్ర, అది సంకట సంపాద్య. ఈ బ్రహ్మ విద్య లభించిందో ధన్యుడైనట్టే, కృతకృత్యుడైనట్టే. బ్రహ్మజ్ఞానం కడు దుర్లభమని గ్రహించాడు హిమవంతుడు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం ఏమైనా ఉందని తెలుసుకోవాలని అనుకున్నాడు. సవినయంగా అమ్మవారిని అభ్యర్థించాడు. జగదీశ్వరి, వైరాగ్య భావం లేని నాలాంటి మధ్యమ స్థాయి మానవుడికి సుఖంగా అట్టే క్లేశాలు లేకుండా జ్ఞానం లభించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించు తల్లి అన్నాడు హిమవంతుడు. నగాధిప, మోక్షప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణకు అందే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలం మానసికం. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం వంటి క్లేశాలు ఇందులో ఉండవు. అంటే ఉపవాసాలు అవి అలా అన్నమాట. మనుషుల్లో ఉండే గుణభేదాలను బట్టి ఈ భక్తి మరి 3 విధాలు. పరపీడనే లక్ష్యంగా డంబాచారంతో క్రోధమాశ్చర్యాలతో సాగేది తామస భక్తి. ఇవి లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో
యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థచింతన లేకుండా పరమేశ్వరార్పణంగా పాప ప్రక్షాళనే లక్ష్యంగా వేదోక్తంగా అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది పరభక్తికి సోపానం అవుతుంది కనుక తామస రాజభక్తుల కన్నా సాత్విక భక్తి ఉత్తమోత్తమం. ప్రాళంబుధర, ఇప్పుడు ఈ పరభక్తిని గురించి వివరించాను, తెలుసుకో. నా గుణగణాలు నిత్యము ఆలకించడం, నా దివ్యనామాలు నిరంతరం గానం చేయడం, కళ్యాణ గుణ నీరదులైనటువంటి నా యందు ఎడతెరిపి లేనటువంటి తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపజేయడం, హేతువు ఉన్నా లేకపోయినా నన్ను అర్చించడం కన్నా మించింది లేదని భావించి సేవించడం, మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవకతా భావాన్ని విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణకోటిలోని సర్వరూపాల్లోని నన్నే దర్శించడం, తన పట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగం ఉంటాయో అంతగానో నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనకు నాకు అభేదాన్ని గ్రహించడం, సర్వ ప్రాణకోటికి నాకు అభిన్నంగా తనకు అభిన్నంగా దర్శించడం వల్ల ఎవరికి ఎప్పుడూ ద్రోహం తలపట్టిన దిశకు చేరుకోవడం, నా కోవెలను నా భక్తులను నిరంతరము దర్శించడం, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చెయ్యడం, నా మీద ప్రేమతో నిరంతరము పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గద కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్యభావంతో నన్ను పూజించడం, ధన వ్యయానికి లోటు కాకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలన్నింటినీ ఆచరించడం, అంటే ధన వ్యయానికి లోభించకుండా నా ఉత్సవాలను దర్శించడమే స్వాభావికంగా వహించడం, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహతాత్మరహితుడై నృత్యం చేయడం, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించడం, ఇది పరభక్తికి నిదర్శనాలు. భూధర, దేవికి అతిరిక్తంగా దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏమీ లేదు అని భావించగలిగిన ఈ పరభక్తి సంపన్నుడు ఈ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంలో విలయం పొందుతాడు. ఈ భక్తి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరిమెట్టు కూడా ఇదే. అందుకనే జ్ఞానంలో ఇవి రెండూ కలిసి ఉంటాయి అండం. హిమన్నగరజ, ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు, కానీ అతడు నా మణిద్వీప నివాసం పొందగలుగుతాడు. అక్కడ సకల భోగాలను ఇచ్ఛారహితంగా అనుభవిస్తూ కట్టకవడపడికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడవుతాడు. అంచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు. ఇహలోకంలోనే ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకుని సంవిస్మర శరీరుడై జ్ఞానికి బ్రహ్మతత్వమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింపజేసుకుని తనలో ఉన్నదాన్నే తాను దర్శించడం, తన ఆధీనంలో ఉన్నదాన్ని తాను పొందడం, ఇది బ్రహ్మజ్ఞానోపలబ్ధి అంటే. మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోగలవడం అన్నమాట. విదిత అవిదితాలకు అతీతమైనది నా రూపం. అద్దంలోలాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగునీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైతభావ వివర్జితమైన బ్రహ్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. నీడలా నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది, అంటే ఈ సాధన చేసిన వారి ఆత్మలో. వైరాగ్యభావం మాత్రం ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలోనే ఆదిపోతాడు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు.
బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుంది తప్ప ఒక్క జన్మలోనే లభించేది. అందుచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం సాగించాలి. అంటే ఏంటి? శ్రీమంతుల గృహంలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా అమ్మవారిని బ్రహ్మజ్ఞానం పొందకుండా వైరాగ్య భావంతో మరణిస్తే ఆ జన్మ వస్తుంది. అలాగ జన్మలు అన్నీ కూడా అమ్మవారి జ్ఞానంతో, అమ్మవారి బ్రహ్మజ్ఞానంతో ధ్యానిస్తూ ఉంటే చివరికి అమ్మవారిని చేరుకోవచ్చు అన్నమాట. జన్మలకు సాధన కొనసాగించకపోతే వచ్చే నష్టం అయితే ఇంత అంతా కాదు, నరజన్మమే దుర్లభం అవుతుంది. ఇంద్రియ నిగ్రహం, సుసంస్కృతమైన మనస్సు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో. ఉండాలి అంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం. అతి దుర్లభమైన నరజన్మం లభించినా బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించిన వాడి జీవితం పూర్తిగా నిరర్ధకం. అంచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చెయ్యాలి. అంటే బ్రహ్మజ్ఞానం అంటే జ్ఞాన సముపార్జన చేయడం అన్నమాట. నగాధిప, ఈ జ్ఞానం అనేది పాలలో వెన్నలాగా సకల సృష్టిలోనూ అభివ్యాప్తమై ఉంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా చిలికి దాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని. అదే జన్మకు చరితార్థత. ఇది వేదాంత డిండిమం. హిమాచల అడివేవు కనుక అతి గుహ్యమైన చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకేం వినాలనుకుంటున్నావో అడుగు, చెప్తాను అన్నారు అమ్మవారు. పరమేశ్వరి ఇంతటి సదావకాశాన్ని తనకు ఇచ్చినందుకు ఎంతగా మురిసిపోతున్న హిమవంతుడు ఇలా అన్నాడు. జగన్మాత, ఈ భూలోకంలో నీకు అత్యంత ప్రీతిపాత్రాలు, అతి ముఖ్యాలు అయిన దేవీస్థానాలు ఎన్నున్నాయి, అవి ఏమిటి? అలాగే నీకు ప్రీతి కలిగించే వ్రతాలు, ఉత్సవాలు ఏమిటి? తెలియచెప్పి నన్ను కృతార్థుని చెయ్యి అని అభ్యర్థించాడు. జగన్నాయికి మందస్మిత వదనారవిందయ్యై పలికింది. నగేంద్ర, ఈ సృష్టిలో అణువణువున నా స్థానమే, అనుక్షణము నా ఉత్సవమే, నా వ్రతమే. నేను సర్వరూపిణిని. అయినా భక్తి వాత్సల్యం కొద్దీ కొన్ని విశేష స్థానాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. కొల్హాపురంలో లక్ష్మీదేవిగా, మాతృపట్టణంలో రేణుకగా, తులజాపురంలో హింగుళాదేవిగా, సప్తశృంగంలో జ్వాలాముఖిగా నేనుంటాను. అలాగే శాకంబరి, భ్రామరి, శ్రీరక్తదంతిక, దుర్గా స్థానాలు, వింధ్యాచల నివాసిని స్థానం, అన్నపూర్ణ మహాస్థానం, కాంచీపురం, భీమాదేవి, విమలాదేవి, శ్రీ చంద్రల, కౌశికీ స్థానాలు, నీలాంబరదేవి నిలయమైనటువంటి నీలపర్వత శిఖరం, జాంబూనదేశ్వరి విలాసితమైన శ్రీనగరం, గుహ్యకాళి నివాసనమైన నేపాలం, మీనాక్షి నిలయమైన చిదంబరం, సుందరీ సమాధస్థమైన వేదారణ్యం, పరశక్తి ప్రతిష్టమైన ఏకాంబరం, మదాలస యోగీశ్వర స్థానాలు, చీనా దేశంలో ప్రసిద్ధమైనటువంటి నీల సరస్వతి స్థానం, బగళాదేవి నిలయమైన వైద్యనాథం, శ్రీ భువనేశ్వరి నివాసమైన మణిద్వీపం, శ్రీమద్ త్రిపుర భైరవి విరాజితమైన కామక్షేత్ర మండలం, ఇవన్నీ నా నివాస స్థానాలే. వీటిలో చివరిది క్షేత్రరత్నం. ఇక్కడ ప్రతి మాసము రజస్వల రూపంలో దర్శనమిస్తూ ఉంటాను. దేవతలు పర్వతారూపధారులై ఉంటారు. మరికొందరు దేవతలు ఆ పర్వతాల మీద నివసిస్తూ ఉంటారు. ఇక్కడ నేల అంతా దేవీ రూపమే అని పండితులు భావిస్తారు. ఈ కామాఖ్య యోని మండలం కన్నా ఉత్తమోత్తమైన దేవీ స్థానం ఈ భూమండలంలో మరొకటి లేదు. అంటే కామాఖ్య పీఠం అన్నమాట. గాయత్రి విభూషితమైన శ్రీ పుష్కరం, చండికావాసమైన అమరేశం, పుష్కరిణి నిలయమైనటువంటి ప్రభాసం, లింగధారిణి నివాసమైన నైమిసారణ్యం, పురోహితుగా మందిరైన పుష్కరాక్షం, రతిస్థానమైన ఆషాఢి, దండిని స్థానమైన చండముండి మహాస్థానం, భూతి మందిరమైన భారభూతి, నకులేశ్వరి విభూషితమైన నకులేశ్వరం, చంద్రికా విలాసితమైన హరిశ్చంద్రం, శాంకరీ సమలగ్నమైన శ్రీగిరి, త్రిశూల మందిరమైన జప్యేశ్వరం,
సూక్ష్మాదేవి సముదిష్టమైన అమాత్రకేశ్వరం, శాంకరీభూషితమైన మహాకాలం, సర్వాణి సుందరమైన మధ్యప్రదేశం, మార్గదాయిని మహత్తమైన కేదారం, భైరవీ నిలయమైన భైరవస్థానం, మంగళా నివాసమైన గయ, స్థానురూపమైన నిరాపుణైనటువంటి స్థావరమైన కురుక్షేత్రం, స్వయంభువి మండితమైన నాకుల క్షేత్రం, ఉగ్రమంత్రితమైన కనకలం, విశ్వేశాలయమైన విమలేశ్వరం, మహానందాతివాసవితమైన అట్టహాసం, మహాంతకాలమైన మహేంద్రం, భీమేశ్వరి నిలవైన భీమక్షేత్రం, భవానీ శంకరీ రుద్రాణి నామ విరాతమైన నిలవైనటువంటి అర్ధకోటికం, విశాలాక్షి అవిముక్తం, మహాభాగా నిదానమైనటువంటి మహాలయం, భద్రకర్ణి నివాసమైన గోకర్ణం, భద్రస్య నిలయమైన భద్రకర్ణకం, ఉత్పలాక్షి మందిరమైన సువర్ణాక్షం, స్థానీసా నిలయమైన స్థానుక్షేత్రం, కమలాలయమైన కమలాలయం, ప్రచండా మందిరమైన చకలాండకం, త్రిసంధ్యా నివాసమైన కోరండలం, ముకుటేశ్వరి నిలయమైన మాకోటం, సాండకీ స్థానమైన మండలేశం, కాళీ స్థానమైన కాళంజరం, ధ్వనిమందిరమైన శంకుకర్ణం, స్థూలాస్త విలసితమైన స్థూలకేశ్వరం, హృల్లేఖారూపిణికి విహారభూమి అయిన జ్ఞాని హృదయాంబోజం. ఇవన్నీ నాకు అత్యంత ప్రీతిపాత్రాలు. ఆయా రూపాల్లో నేను నివసించే క్షేత్రాలు ఇవన్నీని. హిమాలయ ఆయా క్షేత్రాల గురించి ముందుగా విని తెలుసుకుని అటుపైన వెళ్ళి అక్కడ విధి విధానాలు అనుసరించి నన్ను అర్చించాలి. ఇది సాధ్యం కాదనుకుంటే సర్వక్షేత్రాలకు నిలయమైనటువంటి కాశీక్షేత్రం అక్కడికి వెళ్ళి నన్ను ధ్యానిస్తే సకల క్షేత్ర సకల దేవి సందర్శన ఫలం లభిస్తుంది. భవబంధం విముక్తి అవుతుంది. తెల్లవారుజామున లేచి ఈ దేవీనామాలను ఈ దేవీ స్థానాలను పఠించిన వారికి సకల పాపాలు భస్మమైపోతాయి. శ్రాద్ధకాలంలో వీటిని పఠించడం వల్ల పితృదేవతలు ముక్తులై ఉత్తమగతులను పొందుతారు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.